హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అయినాయి అండ్ ఓపెనింగ్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. నిఫ్టీ వచ్చేసి 43 పాయింట్స్తో ఫ్లాట్గా క్లోజ్ అయితే అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్లైట్ గ్రీన్లో 185 పాయింట్స్, ఫిన్ నిఫ్టీ 43 అండ్ సెన్సెక్స్ వచ్చి 300 పాయింట్స్ ఫాలో అయింది అండ్ అలాగే మిడ్ నిఫ్టీ వచ్చేసి 81 పాయింట్స్ గ్రీన్తో ఓవరాల్గా ఫ్లాట్లో అయితే ఉంది. అండ్ విక్స్ కూడా 0.43% పెరిగి 14.10లో అయితే సెటిల్ అయితే అయ్యింది. సో ఈరోజు కొన్ని రిజల్ట్స్ ఉండడం ఒక రీజన్ అయితే అండ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కూడా చాలా వరకు డౌన్ అయితే అయ్యింది. సో మేజర్లీ చాలా సెక్టర్స్ ఇవాళ రెడ్లో అయితే క్లోజ్ అవుతుంది మనం చూడొచ్చు. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఒక రెడ్ క్యాండిల్ అనేది వచ్చింది వితౌట్ ఎనీ హార్డ్లీ విక్స్తో పాటు. అండ్ నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్ ఏదైతే ఉందో 23,800 అండ్ అగైన్ ఈ జోన్ వరకు కూడా అంటే 23,600 వరకు కూడా ఒక జోన్. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 23,800 ఇవాళ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళకపోతే కనుక కొంతవరకు మనకి ఇక్కడ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది అనేసి నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ 23,800 దగ్గర 23,807 దగ్గర నుంచి మనకి ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయితే అవుతా ఉంది. సో ఇక్కడ నుంచి ఇమీడియట్గా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందా అంటే డెఫినెట్లీ ఐ క్యాన్ సే నో. సో ఎందుకంటే 23,600లో చాలా మేజర్ సపోర్ట్స్ అనేవి నిఫ్టీకి మనకి దొరుకుతూ ఉన్నాయి. సో 23,600 కంప్లీట్గా రేపటి కనుక ఇన్ కేస్ ఒకవేళ వాలటైలిటీ అండ్ అప్ అండ్ డౌన్ గేమ్ ఈజ్ ఓకే, బట్ 23,600 కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి 23,500 అనదర్ మేజర్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఫైనల్ సపోర్ట్ వచ్చి 23,300 దగ్గర అయితే ఉంది. సో ఆల్ ది వే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఏదైతే ఎప్పుడైతే మనకి ర్యాలీ తర్వాత అంటే ర్యాలీ అంటే అప్ సైడ్ తర్వాత ఒక బేస్ ఫామ్ అయితే అవుతుంది. ర్యాలీ బేస్ తర్వాత అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ర్యాలీ కంటిన్యూ అవడమా లేకపోతే ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా మళ్ళీ డ్రాప్ అవడమా అనేది జరుగుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఈ ఫేజ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి కూడా మనకి పిక్చర్ చాలా క్లియర్. 23,800 బ్రేక్ అయితే అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా డౌన్ సైడ్ ఏదైతే ఉందో 23,600 బ్రేక్ డౌన్ సైడ్ అయితే కనుక మనకి డౌన్ మూవ్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక 23,800 పైన ఇన్ కేస్ రేపు కూడా గ్యాప్ అప్ అయ్యి సో ఆ స్ట్రెంగ్త్ కనుక చూపించింది అంటే కనుక డెఫినెట్గా బై సైడ్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాన్ చేసుకుంటాం. అండ్ 23,600 తర్వాత అంటే క్లోజింగ్ బేసిస్లో డైలీ బేసిస్లో చెప్తున్నాను, ఎందుకంటే ఇది కంటిన్యూగా ఒకే రోజు లైక్ 100 పాయింట్స్ డౌన్ అయితే ఇక్కడ నుంచి కూడా జస్ట్ 96 పాయింట్స్ అవే ఉంది 600కి. జస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి కంటిన్యూ అయింది అంటే కనుక డెఫినెట్గా మనకి షార్ట్ సైడ్ ట్రేడ్స్ అనేవి మనకి ఎక్కువ ఫైండ్ అవుట్ చేసుకుంటానికి దొరుకుతాయి. అలాగే ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే 23,700కి 4 పాయింట్స్ తక్కువ. ఓకే, ఇక్కడ కూడా ఇన్ కేస్ ఒకవేళ 120 పాయింట్స్ అప్ అయింది అంటే కనుక 23,800 బ్రేక్ అయినట్టు అప్ సైడ్. సో ఇలాంటప్పుడు మనం అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎత్తుకోవడం బెటర్, ఎందుకంటే స్ట్రెంగ్త్ ఈ ఏరియా దాటితే మనకి అప్ సైడ్ ఎక్కువ బుల్స్కి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇక్కడ 23,600 దాటితే బేర్స్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం అనలైజ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎవరిది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అనేది దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది. అఫ్కోర్స్ మన లైవ్ లెవెల్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి దాంతో హెల్ప్ కూడా మనకి తీసుకోవచ్చు. అండ్ తర్వాత థర్డ్ది వచ్చేసి కన్ఫర్మేషన్ ఓఏ డేటా. సో ఓఏ డేటా ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కైండ్ ఆఫ్ డోజీ క్యాండిల్ వచ్చింది అండ్ విక్స్ కూడా చాలా పెద్దగా ఉంది. సో విచ్ ఈస్ ఇండికేటింగ్ టుడేస్ వాలటైలిటీ ఎలా ఉంది అనేది చెప్తుంది. అండ్ ఏదైతే మనం నిన్న కూడా ఇది ఐ మీన్ మాన్యువల్గా డ్రా చేశాను, ఇవాళ క్లియర్గా ఉంటుంది అనేసి ఒక రెక్టాంగిల్ బాక్స్ అయితే ఇక్కడ డ్రా చేసాను. ఆల్మోస్ట్ ఇది చాలా వరకు మంచి డిమాండ్ జోన్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ అనేది మంచిగా షూట్ అవుట్ అవడాన్ని మనం గమనించవచ్చు. చాలాసార్లు 1 2 3 4 అండ్ 5th టైం అండ్ ఆఫ్ కోర్స్ 6th టైం
అండ్ 7th టైం. సో బట్ ఈసారి ఏంటంటే ఇంకా ఈ లెవెల్ అయితే పైకి అయితే వెళ్ళట్లేదు. సో ఈ లెవెల్ పైన అంటే టాప్ లెవెల్ ఏది అంటే కనుక 50,520, ఓకే, 50,500 లెవెల్స్, రౌండ్ ఆఫ్ లెవెల్స్ అనుకుంటే కనుక. సో ఈ లెవెల్స్ కనుక పైకి వెళ్తే కొంత మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంది. సో నిన్న కూడా మనకి ఎఫ్ఐఎస్ అయితే బయింగ్ సైడ్ ఉన్నారు. సో లెట్స్ సీ, ఇంకా డేటా అయితే ఇప్పటికి రాలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ రోజు కూడా అట్లీస్ట్ కంప్లీట్ బై సైడ్ లేకపోయినా న్యూట్రల్గా ఉన్నా కూడా మనకి రేపు కూడా బై సైడ్ వస్తే కనుక డెఫినెట్గా మనకి ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూడడానికి ఉంటుంది. సో నిఫ్టీ మాదిరిగానే ఇక్కడ కూడా మనకి ఒక జోన్ అయితే ఉంది 49,600, ఓకే, 50,000 నుంచి 49,600 వరకు కూడా, అంటే ఒక 400 to 500 పాయింట్స్ కూడా కొంతవరకు లైక్ ఇలాంటి క్యాండిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో, అంటిల్ అన్లెస్ ఇట్ బ్రేక్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో 50,500 నుంచి 49,600 వరకు అరౌండ్ 900 to 1,000 పాయింట్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం ఈ లెవెల్లో. సో ఒకసారి రేపటికి బై జోన్స్, సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఒకసారి చూసేద్దాం. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసేద్దాం. అలాగే BTST కూడా ఏమి ఇచ్చాము అండ్ OA డేటా ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసు కదా, లైక్ బటన్ అయితే అస్సలు స్మాష్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఈ రోజు అయితే మనకి ఫస్ట్ 15 minutes క్యాండిల్ అయితే బ్రేక్ అయితే అయ్యింది. బట్ బ్రేక్ అవ్వడం కూడా కంటిన్యూటీ లేకుండా చాలా లైక్ మీరు ఎక్కడ పెట్టినా సరే స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో 3 o'clock మూవ్లో మాత్రమే కొంత మూవ్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ రూపంలో ఇచ్చింది. అప్పటి వరకు కూడా కంప్లీట్గా రేంజ్ బౌండ్ అయితే ఉంది. ఈరోజు లైవ్లో కూడా మనం చూసాము ఎలా ఉంది, డేటా కూడా అనలైజ్ చేసాము. సో ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ డెఫినెట్గా ఒకసారి ఒక లుక్ అయితే వేసేసేయండి. సో రేపటికైతే కనుక మనకి 23,760 అలాగే 23,660 అరౌండ్ ఒక 100 పాయింట్స్ అయితే కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అలాగే స్కాల్పింగ్ జోన్ కంప్లీట్గా. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ పైన ఆర్ 930 వరకు 760 లెవెల్ కనుక బ్రేక్ చేసుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,810 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,848 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,879 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 23,660 కనుక బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,628 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,580 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,522గా మనకైతే ఉన్నాయి. అండ్ రేపటికి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి జనరల్గా ముందు రోజు అయితే కనుక చాలా ఎక్కువ ట్రెండింగ్ ఉంటే కనుక ఎక్స్పైరీ రోజున కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఈ రోజు రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి రేపు మోస్ట్లీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఒక ఏదైనా సరే బ్రేక్అవుట్ వస్తే కనుక మంచిగా మనకి పర్ఫామ్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది. సో వెయిట్ ఫర్ ద లైవ్ లెవెల్స్. ఓకే, మీకు ఈ ట్రెండ్ లైన్ వేసుకున్న ఎటువంటి ఇండికేటర్ ప్లేస్ చేసుకున్నా సరే మ్యాక్సిమం ఈ లెవెల్ కోసం వెయిట్ చేయండి. ఈ లెవెల్లోకి వస్తే మనకి మంచి ఆపర్చునిటీస్ అయితే అండ్ అలాంగ్ విత్ మంచి రిస్క్ టు రివార్డ్ కూడా వస్తాయి. అండ్ రేపటికి తెలుసు కదా మనకి 15 minutes రూల్, ఓకే, 15 minutes క్యాండిల్ ఎలా ఉంటే కనుక దాని హై అండ్ లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా వెయిట్ చేయండి. అప్పటి వరకు నో ట్రేడ్ జోన్. అండ్ రేపు సెల్లర్స్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 50,475 అండ్ 50,252 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్ అని చెప్పొచ్చు. సో లెట్ మీ జూమ్. సో ఇక్కడికి వచ్చేసరికి 50,475 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈరోజు దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బట్ అయితే అవ్వలేదు. అండ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ టుడే. అండ్ ఇన్ కేస్ 250 కూడా బ్రేక్ అయ్యింది, గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,000 ఉంటుంది, 49,995 అండ్ సెకండ్ టార్గెట్ 49,800 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,615 అయితే ఉంటుంది. ఇన్ కేస్ చిన్న గ్యాప్ పైన లేకపోతే 50,400 సస్టైన్ అయ్యి స్లోగా ఇలా వెళ్ళింది అంటే కనుక ఇక్కడ నుంచి ఒక మళ్ళీ అగైన్ సెల్ ఆఫ్, ఒక రౌండ్ సెల్ ఆఫ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడ స్ట్రెంగ్త్ అయితే సరిపోలేదు ఈరోజు. ఇన్ కేస్ అయితే కనుక 930, 945 లోపల ఇది బ్రేక్ చేయాలి, లేకపోతే కనుక రేపు ఈ హై అనేది బ్రేక్ చేయడం అయితే కష్టమవుతుంది. సో ఇన్ కేస్ 475 కూడా బ్రేక్ అయింది అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,614 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,794 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,998గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు BTST అయితే బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ అండ్ నిఫ్టీలో వచ్చేసరికి కాల్ సైడ్. సో దాన్ని డేటా OA డేటా ఎలా ఉందని చూద్దాం. ఇది వచ్చేసి ఫిబ్రవరి మంత్ 7.01 అండ్ 6.57 పుట్స్ వచ్చి ఇంకా స్టిల్ డౌన్ సైడే ఉన్నాయి. సో బిగ్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్
వుడ్ కమ్ డౌన్. ఓకే, అండ్ తర్వాత మంత్లీ తర్వాత నెక్స్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్ చూసుకుంటే డేటా 808 ఉంటే 7.42 ఉంది. 65,558 చేంజ్ అయితే ఇంకా ఉంది. సో ఇంకా స్టిల్ సో ఇక్కడ కూడా డేటా అయితే బేరిష్గా అయితే ఉంది. సో ట్రేడర్స్ వాళ్ళు అయితే ఈరోజు అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ నిఫ్టీలో 20 పాయింట్స్ అయితే దాంట్లో స్టాప్ లాస్ అయితే పడింది. సో మీ అందరికీ అయితే ఇందాక లైవ్లో చాలా మంది కూపన్ కోడ్ అయితే అడిగారు. దెన్ అండ్ దేర్ చాలా మంది రిజిస్టర్ అయితే అయిపోయారు, జాయిన్ అయితే అయిపోయారు ట్రేడర్స్ గ్రూప్లో. సో ఇంకా ఫ్యూ స్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ మిడ్ నైట్ వరకు అయితే కూపన్ కోడ్ అయితే ఉంటుంది. సో కూపన్ కోడ్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఫెబ్ లవ్ అనేసి. సో ఇది యూజ్ చేయండి, మీకు 20% స్ట్రైట్ అవే ఆన్ ఆల్ ప్లాన్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ కాబట్టి యూటిలైజ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.